ప్రైజ్ ది లార్డ్. చాలా మంది ఈ భూమి మీద ఏది జరిగినా నా మంచి కోసమే జరిగిందని భావిస్తూ ఉంటారు. కష్టమైనా, బాధలైనా, సంతోషాలైనా ప్రతిదీ కూడా మన మంచి కోసమే జరిగిందని భావిస్తూ ఉంటారు. అయితే నిజానికి ప్రతిదీ మన మంచి కోసమే జరుగుతుందా? ప్రతి విషయానికి కారణం ఉంటుందా అని మనం ఆలోచిస్తే నిజమే. ఏ కారణం లేకుండా దేవుడు తన బిడ్డలకు ఏ విషయాన్ని కూడా అనుమతించడు. ఎందుకంటే దేవుడు సార్వభౌమ అధికారి గనుక ఆయన అనుమతి లేకుండా ఎక్కడ ఏ సంఘటన కూడా జరగదు. ఒకవేళ ఆయన ఉద్దేశాలు మనకు మరుగై ఉండొచ్చు, కానీ ప్రతి విషయం వెనకాల ఒక కారణం ఉంటుందని మనం గ్రహించాలి. యోహాను 9:3 ప్రకారం గ్రుడ్డివాడు గ్రుడ్డితనంతో పుట్టడానికి కారణం ఉంది. ఆదికాండం 50:20 ప్రకారం యోసేపును తన అన్నలు ఇబ్బంది పెట్టడానికి దేవుడు అనుమతించడానికి కూడా కారణం ఉంది. యేసు ప్రభువారిని సిలువ మరణానికి నడిపేందుకు రేపబడిన మత పెద్దల ప్రేరణలకు కూడా కారణం ఉంది. ఏది కూడా దేవుని అనుమతి లేకుండా జరగదు. అందుకనే మత్తయి సువార్త 10:29 ప్రకారం తండ్రి సెలవు లేకుండా పిచ్చుకలలో ఒకటి కూడా నేల పడదని యేసయ్య చెప్పారు. ప్రతి దానికి కారణం ఉందని, పాపము యొక్క సిద్ధాంతమైన, దేవుని యొక్క రక్షణ ప్రణాళికైనా ఏవి కూడా ఆయన అనుమతి లేకుండా అకస్మాత్తుగా చోటు చేసుకున్నవి కావని మనం గుర్తించాలి. మరి అన్నీ ఆయన అనుమతితోనే జరిగేవైతే నాకెందుకు ఈ పరిస్థితి కలిగింది, నేనెందుకు ఇలా ఉన్నానని చెప్పి మన స్థితిని కూడా మనం జ్ఞాపకం చేసుకోవటం అనేది సహజమే. అయితే గలతీ 6:7-8 వచనాల ప్రకారం మనుషులు ఏమి విత్తుతారో అదే పంటను కోస్తారని, తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమను పంటను కోయునని, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమను పంటను కోయునని పౌలు గారు తెలియజేశారు. కాబట్టి మనం చేసే ప్రతి చర్యలో, పలికే మాటల్లోనైనా, చేసే మంచి చెడ్డలైనా ప్రతి దానికి ఫలితం దక్కుతుంది. కొలసి 3 ప్రకారం ఏది విత్తుతామో అదే పంటను కోస్తాం, దాని ప్రభావమే మనకు ప్రాప్తిస్తుంది. కొరింథీ 2వ పత్రిక 9:6 ప్రకారం కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయినని, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయినని రాయబడి ఉంది. కాబట్టి ఆత్మానుసారమైన విశ్వాసి ఆత్మను బట్టి విత్తుతారు గనుక ఆధ్యాత్మిక పంటనే కోయబోతూ ఉన్నారు. అతని విత్తనాలు సమృద్ధిగా ఉంటే ఈ జీవితంలో కాకపోయినా నిత్యత్వంలో ఖచ్చితంగా మన పంట సమృద్ధిగా ఉంటుందని మనము నిరీక్షణ ఉంచాలి, మనము విశ్వాసం ఉంచాలి. అలా కాకుండా శరీరేచ్ఛలను బట్టి విత్తితే వారి పంట పేతురు 2వ పత్రిక 2:10 ప్రకారం రాబోయే జీవితంలో సిద్ధంగా ఉంటుందని గుర్తించాలి. కాబట్టి ఈ లోకంలో మన క్రియలే రాబోయే జీవితంలో మన శరీరానికి లేదా ఆత్మకు పెట్టుబడిగా ఉన్నాయి. కొన్నిసార్లు మన జీవితంలో జరిగే కార్యాలకు కారణం ఆదికాండం 3:17 ప్రకారం లోకం శపితమైంది కనుక దీని ఫలితార్థంగా మనకు వ్యాధులు, బలహీనతలు, ప్రకృతి వైపరీత్యాలు, మరణాలు సంభవిస్తూ ఉంటాయి. అయినా ఇవన్నీ కూడా దేవుని నియంత్రణలోనే ఉన్నాయి. అలాగే యోబు 1:2 ప్రకారం సాతానుడు కూడా ప్రజలకు దుఃఖాన్ని కలిగించుటకు వీటిని ఉపయోగిస్తాడు. కొన్నిసార్లు మన పరిస్థితిని బట్టి మనల్ని మనం ప్రశ్నించుకుంటూ ఉంటాం, నాకెందుకు ఈ అనారోగ్యత వచ్చింది అని ఆలోచిస్తూ ఉంటాం. అయితే దీనికి గల కారణం ఒకటి, మనము శపితమైన లోకంలో జీవిస్తున్నాం గనుక ఈ అనారోగ్యతలు, వైపరీత్యాలు, ప్రకృతి వైపరీత్యాలు ఇవన్నీ కూడా కలగటం సహజమే. రెండవదిగా మన విశ్వాసాన్ని బలపరుచుటకు దేవుడు మనల్ని పరీక్షించుటకు అనుమతిస్తాడు. మూడవదిగా హెబ్రీ 12 ప్రకారం దేవుడు తన ప్రేమను బట్టి మనల్ని క్రమపరుస్తూ ఉంటాడు. కొన్నిసార్లు దేవుడు ఈ లోకంలో తన కార్యాలను జరిగించుటకు అదృశ్యంగా పనిచేస్తాడు, తన ఉద్దేశాలను నెరవేరుస్తాడు. అద్భుతం జరిగిందని సూచన మనకు కనబడకపోవచ్చు, కానీ కార్యం వెనకాల దేవుని ప్రభావాన్ని గుర్తించగలం. కొందరైతే దీనినే కోయిన్సిడెన్స్ అని అంటారు, కానీ అన్యజనులు మాత్రం దీనినే ప్రకృతి వైపరీత్యాల వలన కలిగిన సహజమైన అదృష్టమని భావిస్తారు. దేవుని ప్రభావాన్ని వారు గుర్తించలేరు. కానీ విశ్వాసులుగా మనం ఈ కోయిన్సిడెన్సెస్ని దేవుడే మన కోసం అరేంజ్ చేశాడన్న సత్యాన్ని మనం గ్రహించగలం. ఎందుకంటే రోమా 8:26 ప్రకారం దేవుణ్ణి ప్రేమించే వారికి, అనగా తన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నదని మనము ఎరిగి ఉన్నాం. వాక్యం నిర్ధారించింది. ఎస్తేరు గ్రంథంలో అదృశ్యంగా జరిగిన దేవుని పనిని, ఆయన విధిని మనము గమనిస్తే అక్కడ తేటపరచబడుతూ ఉంది. రాణి అయిన వస్తీ బహిష్కరించబడుట, స్త్రీలందరికంటే కూడా ఎస్తేరు రాణిగా ఎన్నుకోబడుట, షండులు రాజును చంపాలనుకోవటం, హామాను గర్వపడటం, మర్దుకై ధైర్యంగా ఉండటం, రాజుకి నిద్ర పట్టకపోవటం, గ్రంథపు చుట్టను చదివించుకోవటం ఇవన్నీ కూడా జరిగాయి. ఎస్తేరు గ్రంథంలో దేవుని గురించి ప్రస్తావించబడినప్పటికీ దేవుడు తన ప్రజలకు విడుదల కలిగించుటకు ఆయన చేసిన అదృశ్య పని అందులో కనబడుతూ ఉంటుంది.
దేవుడు తన ప్రజల జీవితాల్లో ఎల్లప్పుడూ తన కార్యాలను చేస్తూ ఉంటాడు. అందుకనే ఫిలిప్పీ 1:6 ప్రకారం మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు దానిని కొనసాగించునని బైబిల్ తెలియజేస్తుంది. కాబట్టి మన జీవితాల్లో జరిగే ఏ సంఘటనైనా, ఏ విషయమైనా సహజమైన కారణాలను బట్టి జరగవు, కానీ అవి దేవుని చేత నియమింపబడి మన మేలు కోసమే ఉద్దేశించబడతాయి. మన జీవితంలో సంభవించే విషయాల్లో దేవుని యొక్క అదృశ్య నడిపింపు, ఆయన భద్రత కొన్నిసార్లు మనం గ్రహించలేకపోవచ్చు. కానీ మన గతాన్ని వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు విషాదకరమైన సమయాల్లో, బాధకరమైనటువంటి సమయాల్లో కూడా ఆయన హస్తాన్ని మరింత స్పష్టంగా మనము చూడగలుగుతాం. ఆయన మన కొరకు తన కార్యాన్ని జరిగిస్తూ ఉన్నాడు, మన మేలుకై సమకూరుస్తూ ఉన్నాడు. దేవుడు ఈ మాటలు ఫలింపచేయునుగాక.